దిస్ క్రిస్మస్ సీజన్ వీఆర్ ఇన్ వార్. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, మనం యుద్ధంలో ఉన్నామని చెప్పండి. మనం పోరాడేది మనుషుల్ని కాదు, రక్త మాంసాలని కాదు, కనబడని శత్రువులను పోరాడుతున్నాము. వాయుమండల అధిపతులు, లోకనాథులు, దురాత్మ సమూహములు, చీకటి ప్రభావం, వీటిని పోరాడుతున్నాం మనం. ద ఫోర్ ఫోల్డ్ ఎంటిటీని మనం పోరాడుతున్నాం. అధికారులను మనం పోరాడుతున్నాం. ఏ అధికారులు? నాట్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్, కనబడని శత్రువులు. ద ప్రిన్సిపాలిటీస్, కనబడని శత్రువులు, వారిని పోరాడుతున్నాము. ఎవరు వారి దగ్గర నుండి తప్పించుకోలేరు. ఒకటి పోరాడాలి, లేకపోతే సరెండర్ అవ్వాలి. మీరు ఎవరికి సరెండర్ చేసుకున్నారు? క్రీస్తుకా, సైతానికా? మీరు క్రీస్తుకి సమర్పించుకున్న వారంతా అపవాదిని పోరాడాల్సిన వారే. అసలు క్రీస్తు ఆరాధన అన్నప్పుడు అనేక సార్లు మనం ఈ డెకరేట్ చేస్తూ నేటివిటీ సీన్ పెడతాం. సో నేటివిటీ సీన్లో చూసినప్పుడు యేసు ప్రభు ఒకవైపు, పశువుల పాకలో చిన్న బాలుడైన యేసు అలాగుంటాడు. పక్కన ఎవరైనా పెడతారు? ఫస్ట్ మరియమ్మ, తర్వాత యోసేపు, తర్వాత గొల్లలు పెడతారా? గొల్లలు, ఇటు గడ్డి, అటు అలంకరణ, అటు లైట్లు, అటు చిముకులు అన్నీ పెట్టారు. కానీ ఒకటి మర్చిపోయారు తెలుసా? ఓ స్టారా, స్టార్ పెట్టారు, బాగానే ఉంది. అయినా ఇంకోటి మర్చిపోయారు తెలుసా? ఎవరిని తెలుసా? డ్రాగన్ని, ఒక ఘట సర్పాన్ని. ఎందుకంటే మనం నూతన నిబంధనల సువార్తల్లో చూసినప్పుడు ఆ రీతిగా చూస్తాం. అదే ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు పిక్చర్ వేరు ఉంటుంది. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అక్కడ స్టార్ కనబడదు, అక్కడ గాబ్రియల్ దూత కనబడ్డు. అక్కడ కనబడేది మూడే క్యారెక్టర్లు కనబడుతుంది. ఒకటి ఒక స్త్రీ, రెండోది ఒక శిశువు, మూడోది ఒక ఘట సర్పం, డ్రాగన్. ఈ మూడే కనబడతాయి. ఆ మూడిట్ల మధ్య చూస్తే అక్కడ యుద్ధం, దెర్ ఇస్ అ ఫైట్. అక్కడ ఒక ఫైట్ కనబడుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒకసారి క్రీస్తు ఆరాధన జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూద్దాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఏంటంట? పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఈ స్త్రీ ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఈ స్త్రీ మరియకు సాదృశ్యంగా ఉందా? ఎస్, బట్ నాట్ కంప్లీట్లీ. నో. ఇస్ ఇట్ మేరీ? సైన్. బట్ ఈజ్ ఇట్ ఓన్లీ హర్? నో. సో వీల్ అండర్స్టాండ్. ఇశ్రాయేలుకి సాదృశ్యంగా, ఇశ్రాయేలు ప్రజలకి సాదృశ్యంగా ఉంది ఆ స్త్రీ. ఆ 12 గోత్రములను అంటాం. 12 గోత్రములు 12 నక్షత్రాలుగా అక్కడ సాదృశ్యం కనబడుతుంది. సో హియర్ ఇస్ అ నేషన్, హియర్ ఇస్ అ కమ్యూనిటీ, హియర్ ఇస్ అ పీపుల్ ఆఫ్ గాడ్. వారు అలంకరించబడ్డారు దేవుని మహిమతో, దేవుని తేజస్సుతో, దేవుని శక్తితో వారు అలంకరించబడ్డారు. మనం చూస్తున్నాము ఆ ఇశ్రాయేలు నుండి రక్షకుడు వస్తాము. ఆ ఇశ్రాయేలు నుండి రక్షకుడిని బయటికి తీసుకొస్తానికి సాదృశ్యంగా, ఇశ్రాయేల్ని రిప్రజెంట్ చేస్తానికి మరియను చూస్తున్నాం. సో మరియ గర్భం ఎలా ధరించింది? పరిశుద్ధాత్మ మూలముగా. జీసస్ వాజ్ బార్న్ ఫస్ట్ ప్లేస్ హోలీ. ఆయన పరిశుద్ధంగా పుట్టాడు. మానవుడు బీజము కాదు, మానవుడు విత్తనం కాదు. యేసు ప్రభు గర్భము ధరించిందే పరిశుద్ధాత్మ మూలముగా మరియ గర్భము ధరిస్తాము. కానీ ఇక్కడ చూస్తున్నాము, ఇదిగో ఈ స్త్రీ పరిశుద్ధాత్మ దూరంగా గర్భము ధరిస్తాం. షీఈస్ పవర్ఫుల్, షీఈస్ క్లోత్డ్ విత్ ద సన్. అదే సమయంలో మనం చూస్తున్నాము అక్కడ ఆమె నొప్పులో ఉన్నదప్పుడు 2వ వచనం చదువుదామా? ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు, ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఆ నొప్పులకు ఏం చేస్తుందంట? కేకలు వేస్తూ ఉందంట. ఆమె ప్రసవ వేదన అన్నదానికి ఇజ్రాయెల్స్ పెయిన్, ఇశ్రాయేలీల వేదన. వారందరూ ఎదురు చూస్తున్నాడు, మెస్సయ్య వస్తాడా, రక్షకుడు వస్తాడా,
రక్షించే దేవుడు వస్తాడా? ఇమ్మానుయేలు ప్రవచించబడింది కదా యెషయా ప్రవక్త ద్వారంగా. ఇమ్మానుయేలు వస్తాడా, మా తోడు ఉంటాడంట, మమ్మల్ని విడిపిస్తాడంట, బంధించబడిన వారికి విడుదల, బాధించబడుతున్న వారికి విడుదల. సో వారు ఆ నొప్పుల వేదన పరిస్థితుల్లో దే వర్ డెస్పరేట్ ఫర్ మెస్సయ్య, రక్షకుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు తగిన సమయంలో ఆయన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపిస్తాం. మన బైబిల్ మొత్తంలో చదివితే చూస్తాం. సో ఇక్కడ గమనించినప్పుడు ఈ స్త్రీ బహు నొప్పిలో, వేదనలో తన బిడ్డను కంటుందంట. ఇంకా 3వ వచనం చదువుతాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఇంగ్లీష్లో సర్పానికి ఏమని రాయబడి ఉంది? డ్రాగన్ అని రాయబడి ఉంది. దిస్ డ్రాగన్ ఎవరు అంటే ఘట సర్పము, సాతాను. కింద చదువుకుంటూ వస్తే 13వ అధ్యాయంలో మీరు చూడగలుగుతారు. వాడు సాతాను. సాతాను ఎవరు అనుకుంటున్నావు? చాలామందికి సాతాను అంటే స్టైల్గా, హ్యాండ్సమ్గా, లేకపోతే బ్యూటిఫుల్గా కనబడే ఒక మనిషి, ఆత్మ అనుకుంటాం. ఎందుకంటే సినిమాల్లో అట్లాగా చూపిస్తారు. కానీ నిజంగా వాడు అట్లా ఉండడం. ఎట్లా ఉంటాడంట? మూర్ఖంగా, అగ్లీ క్రీచర్, రెడ్ డ్రాగన్. అక్కడ రెడ్ అనే కలర్ని చూపిస్తానికి ఏంటంటే టు షో హిస్ క్యారెక్టర్. ఒకడు మామూలుగా ఒక పని చేస్తాం వేరు, ప్యాషన్తో ఒక పని చేస్తాం వేరు. రెడ్ సింబలైజెస్ ప్యాషన్. వాడు నాశనం చేస్తానికే పట్టుబట్టాడంట. వాడు హంతం చేస్తానికి, నాశనం చేస్తానికి, వాడు మొత్తానికి తుడిచి వేస్తానికే అట్లా పట్టుబట్టాడంట. విచ్ మీన్స్ ఫెరోషియస్, అన్మర్సిఫుల్, ఏ మాత్రము దయ లేని, ఏ మాత్రం కరుణ లేని క్రూరమైన జంతువుగా అక్కడ బైబిల్లో తెలియజేయబడుతుంది. దట్ ఈస్ వేర్ వి సీ ఏ ఫెరోషియస్ రెడ్ డ్రాగన్, ఎనానిమస్, పెద్ద డ్రాగన్ ఏం చేస్తుందంట? చదవండి. 7 తలకాయలు ఉన్నాయి. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. నెక్స్ట్ చెప్పండి. దానికి తలపైన 7 కిరీటాలు ఉన్నాయి. అంటే ఇది కేవలం ఒక డ్రాగన్ మాత్రం కాదు. ఆ డ్రాగన్కి ఏముంది? అథారిటీ ఉంది. ఆ డ్రాగన్కి పవర్ ఉంది. ఆ డ్రాగన్ ఒక రూలర్గా కనబడుతున్నాడు. ఆ డ్రాగన్ కింద ఎంతోమందిని ఏలే వ్యక్తిగా ఈ డ్రాగన్ ఎంతోమంది ఆయన కింద ఉన్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఈ డ్రాగన్ ఎట్లా ఒకసారి అనుకుని చూడండి. ఘట సర్పం అంటే పాములాగా దేహం ఉంది, 7 తలకాయలు ఉన్నాయి, 7 కిరీటాలు, 10 కొమ్ములు ఉన్నాయి. ఈ డ్రాగన్ ఏం చేస్తుందంట చూడండి. ఒకసారి 5th వర్స్ వద్దామా? కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆగండి. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఏం చేద్దామంట? మింగేద్దామని 7 తలకాయలు పెట్టుకున్న నా డ్రాగన్ అక్కడ నిలబడుతుందంట. బికాజ్ ఈరోజు క్రిస్మస్ అంటే మనందరికీ సెలబ్రేషన్. యేసుప్రభు పశువుల పాకలు పడతాం, ఆహా గొల్లలు వస్తాం, పాటలు పాడి డాన్స్ చేస్తాం, జ్ఞానులు వస్తాం, నమ్మకరించి బంగారము సాంబ్రాణి పోలం ఇచ్చిపోతాం, మీకు సమాధానము, మీకు సమాధానము, మీకు సమాధానం చెప్పుకుంటూ ఉంటుంది. బట్ రియాలిటీ ఈజ్ నాట్ దట్. దేవుడి పర్స్పెక్టివ్ నుండి వచ్చినప్పుడు, అయ్యా ఇది యుద్ధం అయ్యా, మెస్సయ్య రక్షకుడు ఈ లోకంలోకి వస్తాం, అపవాది పొంచున్నాడు, డ్రాగన్ పొంచున్నాడు, ఎలాగ మింగేద్దామా అని. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఇమేజ్ ఆఫ్ ఎ డ్రాగన్, బట్ దెన్ అపవాది క్యారెక్టర్ మనం ధ్యానించేది. వాడు ఎలాంటి వాడు, మనం పోరాడే శత్రువు ఎలాంటి వాడు, వాడు అధికారం ఎలాంటిది. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ నో యువర్ ఎనిమీ యూ విల్ నెవర్ ప్రిపేర్. ఒక బలవంతుని పోరాడుతున్నప్పుడు యూ వుడ్ ట్రైంగ్ టు ఫైట్ అ వారియర్, బట్ దెన్ యూఆర్ ఫైటింగ్ అ వీక్ మ్యాన్, యూ విల్ గో కేర్లెస్. డెవిల్ ఇస్ నాట్ అ వీక్ మ్యాన్. వాడు ఘట సర్పం, ఆది నుండి ఉన్న సర్పం. ఆదామ దగ్గర నుండి ఈ రోజు నిన్ను కూడా శోధిస్తున్న అదే సర్పం నిన్ను పోరాడుతున్నాడు. వాడు ఎంటిటీసే. బైబిల్ చూసినప్పుడు అండి వీ కెన్ సీ అపవాది తోకతో వాడు పరలోకము నుండి 1/3 ఆఫ్ ద స్టార్స్ని తీసుకున్నాడంట. ఏంటి ఆ మాట? ఇప్పుడు చదవండి 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఏంటంట? ఆకాశం నక్షత్రాల్ని 1/3, 3వ భాగాన్ని ఈడ్చుకుని భూమి మీద పడేసిందంట. అంటే అర్థమైందా? చూసి దట్ ఇస్ వేర్ ఐ సే ఆది కాండం ముందు ఏం జరిగింది అలా అంటే ఇది తెలవాలి.
దిస్ విల్ గివ్ యూ అ బెటర్ పిక్చర్. చాలామంది అడుగుతారు, సాతాను ఏదైనా తోటలోకి ఎక్కడి నుండి వచ్చాడు? సాతాన్ని ఎప్పుడు చేశాడు దేవుడు? సాతాన్ని ఎవరు చేశారు? సాతాను ఎట్లా ఉంటాడు? ఇదిగో హియర్ ఇస్ అ క్లియర్ పిక్చర్. ఇంకా యెషయా గ్రంథంలో ఎజికేల్లో అపవాది గురించి రాయబడింది చూస్తే, ఓ తేజో నక్షత్రమా. ఏంటి ఆడి పేరు? తేజో నక్షత్రం. అంటే ఆ దూతను ఏమని పిలుస్తున్నారు అక్కడ? నక్షత్రం అని పిలుస్తున్నారు, స్టార్. అనాయింటెడ్ కెరూబువు కదా నువ్వు, అభిషేకించబడిన కెరూబువు కదా నువ్వు. అంటే ఏముంది? పవర్ ఉంది. దేవుని రాజ్యంలో అభిషేకించబడినప్పుడు, అభిషేకించబడటం అంటే ఒక దాని మీద అధికారం ఇవ్వబడతాం, ఒక పని కొరకు నిర్ణయించబడతాం, ఒక రీతిగా అప్పచెప్పబడతాం. సో బట్ దెన్ యు సీ, ఆ కెరూబు ఏమైంది? కెరూబు అంత దూత కదా, వన్ ఆఫ్ ద మెయిన్ ఏంజల్స్ కదా. ఆ కెరూబు పడతంతో దానితో పాటు 1/3 ఆఫ్ ద స్టార్స్, విచ్ మీన్స్ ఏంజల్స్, 3వ భాగం దూతల్ని పరలోకం నుంచి లాక్కుని వచ్చింది. ఎందుకు లాక్కుని వచ్చింది? అదే యెషయా గ్రంథంలో చదివినప్పుడు చూస్తాం, ఎజికేల్లో చదివినప్పుడు చూస్తాము, మనసులో తలస్తూ వచ్చాడంట. ఏమని సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, దేవుని ముందు ఉండి దేవుని ఆరాధించేలాగా చేసేవాడు. అందరు ఆరాధిస్తూ ఉంటే ఆయన అనుకున్నాడంటే, ఇదంతా నాకే కదా. వాళ్ళు దేవుణ్ణి అంటే, దేవుడు ఎవరు చూడలేరు, ఆయన సమీపింపరా అని తేజస్సులో ఉండేవాడు. మామూలుగా ఎవరు ఆయన చూడలేరు. ఆయన చూడనొకనా, ఆయన వెలుగు కనబడకుండా అడ్డుగానే ఉన్నాను కదా. ఐఎమ్ హియర్ టు జస్ట్ బ్లాక్ కదా. అంటే అందరు ఆరాధిస్తాం, నేనే కదా, నేనే వారికి కనబడుతున్నాను, నేనే వారి దేవుణ్ణి. దేవుడితో పాటు సింహాసనం వేసుకోవాలనుకున్నాడంట, అవసరమైతే దేవుని పైన వేసుకుందాం అనుకున్నాడంట. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది, అపవాది అక్కడ నుండి త్రోసివేయబడ్డాడు, నువ్వు పడవే పడ్డావు. అక్కడ రాయబడింది, ఏదైనా తోటలో నువ్వు ఉన్నవాడివి కదా, ఏదైనా తోటలో నువ్వు ఉన్నావు కదా. బైబిల్లో గమనించండి, పరలోకంలో యుద్ధం జరిగింది. సో హియర్ ఇస్ ద బిట్స్ అండ్ పీసెస్ యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ రాయబడి ఉంది, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉంటేనే నీలో గర్వం కనబడింది. నీలో గర్వం కనబడతాం మాత్రం కాదు, నువ్వు ఏం చేస్తూ వచ్చావు? మోసపరుస్తూ వచ్చావు. ఎవరిని మోసం చేశాడు? 3వ భాగం దూతలను మోసం చేశాడంట. ఎప్పుడంటాను, సాతాన్ని నువ్వు ఎక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావేమో, కానీ వాడు ఎంతగా మోసం చేయగలుగుతాడంటే ఒక వ్యక్తిని అనుకుంటాడండి. దేవుని సన్నిధిలో, దేవుడి దగ్గర, పరలోకంలో ఉన్న దూతలు, దేవుని మహిమని చూస్తున్న దూతలు, ఆయన సర్వ అధికారాన్ని కలిగిన ఎరిగి ఉన్న దూతలు, ఆయన ముందు ఉండే అపవాది ద్వారా మోసపడిపోయారు. ఎప్పుడు దేవుని చూడండి, నువ్వు మోసపోతాం సులభం కాదు. దేవుని ముందుండే అపవాది వాడు అంతగా మోసపరిచాడు. అంటే ఎంత మోసపరిచి ఉంటాడు, ఏం మాట్లాడుంటే మోసపోయి ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ మనం చూస్తున్నాం, ఇక్కడ గమనిస్తున్నాము, పరలోకంలో 7వ వచనం చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. యుద్ధం జరిగింది. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. అబ్బా, వారు యుద్ధం చేశారంట. అక్కడ నుండి వీడు పడవేయబడ్డాడంట. ఎట్లా పడవేయబడ్డాడు? బిట్స్ అండ్ పీస్ కావాలంటే యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు యేసు ప్రభు? సైతాను మెరుపులాగా పడ్డాడంట. మెరుపు ఎట్లా కొడతా చూసారు ఎప్పుడన్నా? మెరుపు ఎట్లా వస్తుంది? అట్లా ఒక మెరుపు వస్తుంది అంతే. అంటే విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ వాడు పరలోకం నుండి ఈ భూమి మీదకి అట్లా పడవేయబడ్డాడంట. ఎట్లా పడవేయబడ్డాడు? యేసు ప్రభు చెప్తాడు, బై ద ఫింగర్ ఆఫ్ గాడ్. దేవుని వేలు దూరంగా త్రోసి పడవేయబడ్డాడంట. దేవుని శక్తి ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది మోసగాడు, తంత్రగాడు, వాడికి శక్తి ఉండొచ్చేమో, కానీ దైవ శక్తి ముందు వాడు ఏమాత్రం సాటి లేడు. యు సీ నౌ యు నీడ్ టు అండర్స్టాండ్, అపవాది కింద పడతాం మాత్రం కాదు, వాడితో పాటు 1/3 3వ భాగము సైతాను దూతలన్నీ కింద పడి అవి శపితమైనవిగా, శపించబడినవిగా ఎలా తయారై? అపవిత్రాత్మలు, దురాత్మలు, మోసపరచు ఆత్మలు. వాటి పన్నాగా అంటే ఒకటే, ఏంటి తెలుసా? నాశనం చేయాలి. దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రజల్ని, దేవుడు కోరుకునేది, దేవుడు ప్రేమించేది, దేవునికి సంబంధించింది అన్నీ నాశనం చేయాలి. ఇదే వాడి పన్నాగం. సో దట్స్ వేర్ ఐ సెడ్ వీఆర్ ఇన్ వార్. ఈ యుద్ధం మధ్యలో జరిగిన సంఘటనే క్రీస్తు జననం.
క్రీస్తు జననము చూసినప్పుడు అపవాదికి స్ట్రైక్ కౌంటర్ దేవుడు పెట్టింది. ఈ స్ట్రైక్ కౌంటర్ ఎప్పుడు నిర్ణయించబడింది? ఆది కాండంలో నిర్ణయించబడింది. ఆది కాండంలో మనం చూడొచ్చు, దేవుడు ఏదైనా తోటలో ఆదాము నవ్వను పెట్టినప్పుడు అన్ని దేవుడు మంచిగా చేశాడు. గాడ్ క్రియేటెడ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ ఉమెన్, పర్ఫెక్ట్ వరల్డ్, ఎవ్రీథింగ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అక్కడ దేవుడు చేసిన దాంట్లో సైతాను దూరాడు, మోసగాడు, పరలోకంలోనే మోసం చేశాడు, అబద్ధాలాడి మోసపరిచాడు. ఇంకా మనుషుడిని ఎంత మాత్రం అదే చూస్తాము, అవ్వ మోసపోయింది. అక్కడ అవ్వ మోసపోతాం మాత్రం కాదు, మనం గమనించవచ్చు, అక్కడ నుండి ఆదాము పాపంలోకి పడ్డాడు, అక్కడ నుండి శాపం స్టార్ట్ అయింది. కానీ ఎలాగా ఏంటనేటప్పుడు ఒకసారి ఆది కాండము 3వ అధ్యాయము 12 వచనం నుండి చదవండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. దేవుడు అక్కడ చూసినప్పుడు ఈ ఘట సర్పము, మోసపరిచిన సర్పము, దానికి దేవుడు నిర్ణయించాడు, ఇదిగో ఈ స్త్రీ వంశము నుండి వచ్చి నీ తలకాయని చెత్త కొడతారు, నువ్వు మడిమ మీద కొడతావు. అప్పుడు నుండి సర్పం వేచి ఉన్నాడు, ఓహో దేవుడి ప్లాన్ అంట ఈ మనుషుడి ద్వారంగా నా తలకాయని కొట్టిస్తాడా, అయితే చూద్దాం ఎవడో. అందుకని కయ్యను ఏబేలు చూసినప్పుడు ఫస్ట్ అపవాది అక్కడ పెట్టాడు పొల్ల, అక్కడ వెంటనే ఏబేలు చచ్చిపోయేలాగా చూశాడు. అక్కడ నుండి మనం చూసినప్పుడు మోషే పుట్టినప్పుడు ఏం జరిగింది? ఐగుప్తులో ఉన్న ప్రతి హెబ్రీయుడు కుమారులు 2 సంవత్సరాలు పుట్టిన ప్రతి బిడ్డని చంపేమన్నాడు. అక్కడ బిడ్డలను చంపేస్తాము. అపవాది అనుకున్నాడు, ఇదిగో ఇక్కడ నుండి వస్తాడా, డెలివరర్ వస్తాడా, నా తలకాయని చెత్తకొట్టేవాడు వస్తున్నాడా, చంపేస్తా. యు సీ ద డ్రాగన్ దేర్. పుట్టిన వెంటనే చంపేస్తానికి రెడీగా ఉన్నాడు. అది ప్రకటన గ్రంథంలో చదువు. అదే సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. నూతన నిబంధనకు వచ్చినప్పుడు దేవుని సమయం వచ్చింది. యేసు ప్రభు పుడతంతో మనం అనుకుంటున్నాం సమాధానం అని, అక్కడ సమాధానం కాదు, కలవరం. హేరోదు ఏం చేశాడు? హేరోదు అపవాదికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. అక్కడ ద డ్రాగన్గా సాదృశ్యంగా కనబడుతున్నాడు, అన్మర్సిఫుల్గా కనబడుతున్నాడు. ఏం చేశాడు? 2 సంవత్సరాలు లోపు ఉన్న మగబిడ్డను అందరూ చంపేయండి అన్నాడు బెత్లెహేంలో. అవునా కాదా? వాట్ వాజ్ ద స్పిరిట్ ఆఫ్ డెత్? ఇందుకు అపవాది నాశనం చేయాలని పొంచున్నాడు. అపవాది దేవునిని పోరాడాలని, దేవుడు ప్రేమించిన ఈ మనుషుని నాశనం చేయాలని వాడు పొంచున్నాడు. యు సీ ద స్పిరిట్ ఆఫ్ డెత్. యేసు పుడతాం, ఆనందం అంటున్నాం, జాయ్ టు ద వరల్డ్ అంటున్నాం, కానీ బట్ ద డ్రాగన్ ఈజ్ వెయిటింగ్ టు డిస్ట్రాయ్. అక్కడే మనం చూస్తున్నాము ఈ అపవాది తంత్రాలు, ఈ అపవాది పనులు, ఈ అపవాది కార్యాలు. అక్కడ నుండి యేసు ప్రభు జీవితకాలం అంతా చూసినప్పుడు హీ వాజ్ కాన్స్టెంట్లీ మాకింగ్. యేసుని రాళ్ళుతో కొట్టి చంపాలని అనేక సార్లు చూశారు, అనేక సార్లు ప్రయత్నం చేశారు, అనేక సార్లు యేసు ప్రభు తప్పించుకుని వెళ్ళిపోయాడు. సో అపవాది యేసుని చంపాలనే పొంచున్నాడు. కానీ చివరికి తగిన కాలం ముందు యేసు ప్రభు తనను సమర్పించుకున్నాడు. అపవాది అనుకున్నాడంట, ఇదిగో దేవుణ్ణి చంపిసా, దేవుణ్ణి జయించేసా, దేవుడు చచ్చిపోయాడు. చాలామంది అది అనుకుంటారు, దేవుడు చచ్చిపోయాడు. దేవుడు చచ్చిపోయాడా? గాడ్ ఈజ్ నాట్ డెడ్ టుడే. ఆయన అంటాడు, నేను మరణించాను కానీ ఇప్పుడు నేను సజీవుడిని, ఫర్ ఎవర్ అలైవ్, నిరంతరం నిత్యత్వానికి ఈజ్ అలైవ్. అపవాది అనుకున్నాడంట, యేసు ప్రభు మరణంతో మేమంతా జయించాము, పాతాళమంతా సెలబ్రేషన్ చేసుకుందంట. కానీ హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ మరణపు ముళ్ళని విరిచి పాతాళపు తాళం చేతులు తీసుకుని దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా పబ్లిక్ స్టంట్ అపవాదిని వాడు అనుచరులు చుట్టూ చెత్త కొట్టాడంట. బైబిల్ ఉందో తెలుసా? చెత్త కొట్టాడంట. వాడు ఎక్స్పెక్ట్ చేశాడా? దేవుని చంపేస్తే అయిపోయింది, బంధించి పడతాడు అనుకున్నాడు.
బట్ దెన్ ద వర్డ్ ఎవిడెన్స్ ఇస్తుంది, చూపిస్తుంది ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. సో విశ్వాసికి చెప్తున్నాను, దిస్ ఇస్ వార్. యుద్ధంలో ఉన్నాం. అపవాది ఎదురు చూస్తున్నాడు, నాశనం చేస్తాను చూస్తున్నాడు. దిస్ ఇస్ వార్. స్టే స్ట్రాంగ్. దేవుని మహిమ కొరకుండండి, దేవుని సాక్షులుగా అవుతుందండి. ఇక్కడ ఎంతమంది క్రీస్తు రక్తంలో నిబంధన చేయబడిన వారు ఉన్నారో ఒకసారి చేతులు తలలు చెప్తారా? ఈరోజు మనం దేవుని పక్షాన ఉన్నవారు మేము మౌనంగా ఉండటానికి లేదు. ఎందుకంటే బైబిల్ ఒకే మాట చెప్తుంది, పోరాడని వారికి దెబ్బ షూర్. దేవుడు కొట్టాడు, అపవాది కొడతాడు. కానీ పోరాడే ప్రతి ఒక్కరు సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాదిని ఎదిరించాలంట. ఆపద్దినమందు నిలబడి పోరాడాలంట. కాబట్టి దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. మన కొరకు రక్షకుడైన యేసుని బట్టి స్తుతిద్దామా? ఈరోజు నీవు ఆయనతో నిబంధన చేయబడ్డావు. ఆయన దీనుడిగా వచ్చాడు, నీ కొరకు తగ్గించుకుని వచ్చాడు. నీవు హెచ్చించబడాలని, నువ్వు ఘనుడిగా మార్చబడాలని, నువ్వు ఆయన సొత్తుగా నిలబడాలని. ఈరోజు అపవాది ఎన్నో రీతిలుగా మోసపరచాలని, నిన్ను దాడి చేయాలని, నిన్ను నాటకపరచాలని, నిన్ను దేవునికి విరోధంగా మార్చాలని అపవాది ఎంతో పోరాడుతున్నాడు. బట్ బీ కేర్ఫుల్. యుద్ధం యెహోవాదే, నిశ్చయంగా జయము దేవునిదే. కానీ దేవుని సొత్తైన మనము ఆయన ఆత్మ ద్వారా నడిపించబడాలి. అడగండి, పరిశుద్ధాత్మ దేవా, నాకు కావాల్సిన శక్తిని దయచేయ, నాకు కావాల్సిన జ్ఞానము దయచేయ, నాకు కావాల్సిన అర్థం చేసుకున్న కృపను దయచేయ, అండర్స్టాండింగ్ని దయచేయ, నాకు కావాల్సిన సహవాసము, సహాయాన్ని, నడిపింపుని దయచేయ, నాకు కావాల్సిన బలము దయచేయ, నాకు కావాల్సిన తెలివిని దయచేయ ప్రభువా. నన్ను దైవ భయముతో నింపయ్యా దేవా. నీ శక్తిని నా జీవితంలో కనబరచు ప్రభువా. పరమ తండ్రికి వందనాలు చెబుతామా దేవా. నువ్వు నన్ను ప్రేమించి నన్ను విడిచిపెట్టలేదయ్యా. అపవాదితో నాశనం అవుతానికి నన్ను విడిచిపెట్టలేదయ్యా. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటేనే ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నాకు ఇంకా నువ్వు కృపణిస్తున్నావు కాబట్టి, ఇంకా నీ పక్షాన నేను జీవించాలని నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి నన్ను పట్టుకోయ్యా, నన్ను బలపరచయ్యా. నీ సొత్తుగా బ్రతికే కృపను దయచేయ్యా. జయము కలిగిన జీవితము దయచేయ ప్రభా. స్వతంత్రత కలిగిన జీవితము దయచేయ్యా. సమాధాన సంతోషములతో బ్రతికే జీవితాన్ని దయచేయ ప్రభా. నీలో ఉన్న ఆనందము కలిగిన వారిగా జీవించే కృపను దయచేయ. సమస్త జ్ఞానానికి మించిన సమాధానము నా జీవితంలో దయచేయ ప్రభువా. అడగండి దేవా, నన్ను బలపరిచేయ్యా, నన్ను పట్టుకో ప్రభా, నన్ను కడిగయ్యా, నన్ను నూతన పరిచయ్యా, నన్ను బాగు చేయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నా హృదయాన్ని స్వస్థపరచు. అపవాది ఎంతగానో పాడు చేసి పెట్టాడయ్యా నన్ను. కరప్టెడ్ మైండ్, కరప్టెడ్ లైఫ్ దేవా, నాకు విడుదల దయచేయి దేవా. నువ్వు మా కొరకు వచ్చావన్నమాట ఎంత గొప్ప మాట ప్రభువా. వి ట్రూలీ సెలబ్రేట్ యువర్ కమింగ్ లార్డ్. నీ రాకతో మాకు ఆనందము, నీ రాకతో మాకు జయము, నీ రాకతో మాకు విడుదల. మరణపు ముళ్ళని విరిచిన దేవా నీకు వందనాలు. మృత్యుంజయుడా నీకు వందనాలు. సజీవుడైన ప్రభువా నీకు వందనాలయ్యా. నీ చిత్తము మా జీవితంలో జరిగించయ్యా. నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా. నీ రాజ్యము పక్షాన నేను నిలబడేవాడిగా నన్ను బలపరిచయ్యా. నీ కొరకు పోరాడే జీవితం నాకు దయచే ప్రభువా. నీ రాకలో నేను ఉండాలయ్యా. నీ రాకలో ఎత్తబడేవాడిగా నేను ఉండాలయ్యా. ఈ లోకంలో నీ కొరకు నిలబడాలి, నీ పక్షాన నిలబడాలి. రాజీ పడిన బ్రతుకు నాకు వద్దు, కాంప్రమైజ్డ్ లైఫ్ నాకు వద్దు. లార్డ్ హెల్ప్ మీ టు బి జెలస్ ఫర్ యు. నీ కొరకు రోషము దయచే ప్రభా. నీ కొరకు రోషముతో, పౌరుషంతో నీ కొరకు బ్రతికే జీవితాన్ని నాకు దయచే ప్రభా. నా చెయ్యి పట్టుకోయ్యా, నన్ను పట్టుకుని నడిపించేయ్యా. అడుగుదామండి దేవుని, నన్ను పట్టుకుని నడిపించేయ్యా, నా చెయ్యి పట్టుకుని నడిపించేయ్యా. నన్ను బలపరిచేయ్యా, నాకు కావాల్సిన సమాధానం దయచేయ్యా. నా జీవితంలో కావాల్సిన జయము దయచేయ్యా. నా జీవితంలో కావాల్సిన ఆదరణ దయచేయ్యా.
పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఈరోజు నీ సన్నిధిలోకి మమ్మల్ని తోడుకుని వచ్చావు, మమ్మల్ని తీసుకుని వచ్చావు. నీ సన్నిధిలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు చూడయ్యా, ప్రతి ఒక్కరిని పట్టుకో ప్రభా, ఎవరిని విడిచిపెట్టద్దయ్యా. ప్రతి జీవితాన్ని చెక్కు, మలచు, నాటు, మేలైన బంగారంగా తీర్చిదిద్దు. నీతో నిబంధన చేయబడిన వారికి నీ సొత్తుగా జీవించే కృపను దయచేయి. నీ జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ నెలని దీవించయ్యా. నీ స్వార్థను ప్రకటించాలి. నువ్వు ఇందు కొరకు వచ్చావో తెలియజేయాలి. నువ్వు ఎంత గొప్ప దేవుడో తెలియజేయాలి. నీ ప్రేమ ఎంత గొప్పదో, నువ్వు చేసిన కార్యం ఎంత గొప్పదో, అదే సమయంలో రాబోయే ఉగ్రత గురించి తెలియజేసే వారికి మమ్మల్ని చేయి ప్రభువా. దేవా, ఈరోజైతే నువ్వు మా కొరకు వధించబడిన గుర్ర పిల్లగా మాకు కనబడ్డావేమో కానీ నువ్వైతే సింహాసనాసీనుడిగా, సర్వాధికారము కలిగిన దేవుడిగా, దేవా నీకు ముందు ఎవరు నిలవగలరయ్యా? నీకు సాటి ఎవరున్నారు ప్రభువా? సర్వనామముల కన్నా, అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించబడ్డావయ్యా నువ్వు యేసయ్యా. నిన్ను మా ప్రాణ ప్రియుడిని పిలుస్తాను. ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప ధైర్యం. నీతో స్నేహము చేసే బ్రతుకులు, నీతో జీవించే జీవితం మా అందరికి దయచేసి సమాధానముతో, నెమ్మదితో, విడుదలతో, స్వతంత్రతతో జీవించే కృపను దయచేయి. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. బంధించబడిన స్థితిలో ఇక్కడ ఎవరు ఉంటానికి వీల్లేదయ్యా. ఏ అపవాది చేష్టలు ఇక్కడ మనుషుల్ని పట్టి పీడిస్తాను ఇక్కడ ఏ మాత్రం చూడలేదు. ఏ అపవిత్రాత్మల దురాత్మలు ఇక్కడ దేవుని బిడ్డల్ని వెళ్తానికి అధికారం లేదు. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బంధించబడిన వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. నో డిప్రెషన్ స్పిరిట్, నో అప్రెషన్ స్పిరిట్ షల్ హ్యావ్ ఎనీ అథారిటీ. సమాధానము కలిగిన మనసు, నెమ్మది కలిగిన మనస్సు, ధైర్యము కలిగిన మనస్సు నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. అనారోగ్యంలో ఉన్న వారిని కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు పొందిన గాయం ద్వారా మాకు స్వస్థత ఉన్న ధైర్యంతో మేము ప్రార్థిస్తున్నాం. యేసయ్య నీ నామములో మాకు స్వస్థత ఉందని నమ్ముతున్నాం. ఇక్కడ అనారోగ్య స్వస్థ ముట్టి స్వస్థపరిచే ఎదుగునయ్యా. ఈ సమయం విశ్వాసంతో ప్రకటించుండగా ఎవరెవరైతే దేవా నాకు స్వస్థత కావాలని అడుగుతున్నారో వారందరికీ నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము. దేవా ప్రతి విషయంలో కావాల్సిన జయము దయచేయి, విడుదల దయచేయి, ఆనందము దయచేయి, హెచ్చింపు దయచేయి, అభివృద్ధి దయచేయి. నీ సాక్షులుగా జీవింపజేసి నీ కృపలో నడిపించమని దేవా అంతము వరకు నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.